ఎంచుకొని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. నేటి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాను. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో గల 66 అర్బన్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్, 9 రూరల్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ మరియు సచివాలయ పరిధిలో 54 ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఎన్సిడి 3.0 సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది 84,744 గ్రామాలను సందర్శించి ఇప్పటి వరకు 2,71,273 మందికి క్యాన్సర్, బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రసవం చేయించుకున్న మహిళలకు 1,000 రూపాయల చొప్పున జనని సురక్ష యోజన పథకం ద్వారా గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 11,290 మంది బాలింతలకు 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారీగా ఇచ్చే నగదు ప్రోత్సాహం మొదటి ప్రసవానికి 5,000 రూపాయలు, రెండవ ప్రసవంలో ఆడబిడ్డ అయితే 6,000 రూపాయలు. ఈ కార్యక్రమం కింద గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 5,558 మంది గర్భిణులకు 3,34 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా గడిచిన ఏడాది జిల్లాలోని 28,133 మంది గర్భిణీ స్త్రీలకు ధనుర్వాదం, కోరింతి దగ్గు రాకుండా టీడీ టీకాలు, అలాగే సంవత్సరంలోపు 31,496 మంది చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు అందజేయడం జరిగింది. మరియు టీబీ వ్యాధి నివారణ నిమిత్తం గత ఏడాది జిల్లాలో 55,969 మందికి టెస్టులు చేయగా 4,380 పాజిటివ్ కేసులు గుర్తించి వారికి చికిత్స చేయడం జరుగుతున్నది. 108 అంబులెన్స్ల ద్వారా జనవరి 2024 నుండి ఇప్పటి వరకు 29,800 మందికి, అదేవిధంగా 104 వాహనాల ద్వారా 1,55,933 మందికి వైద్య సేవలు అందించడం జరిగినది. అలాగే 102 తల్లిబిడ్డ ఏసీ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా 10,874 మంది బాలింతలకు సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చడమైనది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా జనవరి 2024 నుండి నేటి వరకు 144,290 మందికి వివిధ రకాలైన శస్త్రచికిత్సలు జరిపి 304 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వైద్యం చేయించుకున్న రోగికి వైద్యానంతరం ఆసరాగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను గత సంవత్సర కాలంలో 45,015 మందికి 24.44 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఏపీ ఎంఎస్ఐడిసి కేజీహెచ్లో 23.75 కోట్ల రూపాయలతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి నిధులు మంజూరై పని పురోగతిలో ఉన్నది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 74 కోట్ల రూపాయలతో చేపట్టిన పీజీ హాస్టల్ నిర్మాణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ జిల్లాలో గల 776 అంగన్వాడీ కేంద్రముల ద్వారా గర్భిణీ బాలింతలకు మరియు 7 నెలల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకి పౌష్టికాహారం, ఇతర సంక్షేమ సేవలు అందిస్తున్నాము. పోషణ్ అభియాన్ మరియు బాల సంజీవని పథకం ద్వారా పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడానికి 15,406 మంది గర్భిణీ మరియు బాలింతలకు టేక్ హోమ్ రేషన్ పద్ధతిలో నెలకు 3 కేజీ ఫోర్టిఫైడ్ రైస్, కేజీ కందిపప్పు, 1/2 లీటర్ ఆయిల్, 5 లీటర్ పాలు, 25 గుడ్లు, అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ ద్వారా 2 కేజీలు రాగిపిండి, అటుకులు, వేరుశనగ చిక్కి, బెల్లం మరియు ఎండు ఖర్జూరం అందించబడుతున్నది. 7 నెలల నుండి 3 సంవత్సరముల మధ్య వయసు గల 51,063 మంది పిల్లలకు ప్రతి నెల 25
గుడ్లు 2.5 లీటర్ పాలు 2.5 కేజీ బాలామృతం ప్యాకెట్లు కూడా అందించబడుతున్నది. మరియు 3 నుంచి 6 సంవత్సరం మధ్య వయసు గల 12,787 మంది పిల్లలకి ప్రతిరోజు మధ్యాహ్నం పాలు గుడ్లు భోజనంతో పాటు ప్రైమరీ మరియు ఇంగ్లీష్ లెసన్స్ కూడా నేర్పించబడుచున్నవి. బేటీ బచావ్ బేటీ పడావ్ పథకం కింద బాల్య వివాహాల్ని అరికట్టడానికి మరియు కిషోరి వికాసం కోరిక ప్రభుత్వం 19 లక్షల రూపాయలు మంజూరు చేయగా ప్రజలకి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నవి. ప్రభుత్వ సొంత భవనాల్లో ఉన్న 52 అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ మరియు 74 అంగన్వాడీ కేంద్రాల్లో డ్రింకింగ్ వాటర్ కోరిక 31.3 లక్షల రూపాయలు ప్రభుత్వ మంజూరు చేయగా పనులు జరుగుతున్నవి. విద్యాశాఖల్లో జిల్లాల్లోని 1392 పాఠశాలల్లో 3,45,925 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ సంవత్సరం 2,344 మంది బడి బయట పిల్లలు కూడా తిరిగి స్కూల్లో చేర్చడం జరిగింది. డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకం కింద 580 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 73,000 మంది విద్యార్థులకు ప్రయోజనం పొందుతున్నారు. ఇంతే కాకుండా ఈ సంవత్సరం ప్రారంభం నుండి 10 జూనియర్ కళాశాలలు అదేవిధంగా హై స్కూల్ ప్లస్ నందు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ పథకం అమలు చేస్తున్నాము. ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతిలో 25% సీట్లు ఉచిత విద్యా సంబంధించిన జిల్లాల్లో 4,532 విద్యార్థులకు ఆమోదం కాగా అందులో 2,990 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో చేరి ఉన్నారు. మన బడి మన భవిష్యత్తు కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పనులు జరుగుతున్నవి. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా బుక్స్, యూనిఫామ్స్, షూస్, స్కూల్ బ్యాగ్స్లు కూడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ని 77,567 మంది విద్యార్థులకు అందించడం జరిగింది. అనాథ మరియు బడి బయట పిల్లల కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ హాస్టల్ అరిలోవా మరియు భీమినిపట్నం నందన 260 మంది పిల్లలతో నడపబడుచున్నది. మెగా PTM పేరెంట్ టీచర్స్ మీటింగ్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడానికి 7/12/2024న జిల్లాలోని 594 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం జరిగింది. దీనిలో 69,087 మంది తల్లిదండ్రులు, SMC స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖలో 92 హెక్టార్ సాధారణ విస్తీర్ణముకు గాను 4,704 హెక్టార్లు సాగు చేయడం జరిగింది. ఈ రబీ సీజన్లో 2,306 హెక్టార్ సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 917 హెక్టార్లు సాగు చేయడం జరిగినది. రబీ 2024-25 కాలానికి సంబంధించిన అన్ని పంటలకు 135.9 క్వింటాల్ విత్తనాలు రైతులకు రైతు సేవా కేంద్రం ద్వారా రాయితీపై సరఫరా చేయడం జరుగుతున్నది. అలాగే ఇప్పటి వరకు 1,400 మెట్రిక్ టన్నుల ఎరువులు అందించడం జరిగింది. PM కిసాన్ పథకం కింద గత అక్టోబర్ నెలలో 3.55 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ జమ చేయడం జరిగింది. ప్రస్తుత వ్యవసాయ విధానంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సహజ సిద్ధమైన ఎరువులు వినియోగించడం ద్వారా నాణ్యమైన ఆరోగ్యవంతమైన పంటలు పండించుకోటకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ 19 పంచాయతీల్లోని 3,796 మంది రైతులతో 2,505 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడం జరుగుతున్నది. ఉద్యాన శాఖ జిల్లాల్లో 4,362 హెక్టార్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. RKVY రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 25.1 హెక్టార్లు ఎంపిక చేయడం జరిగింది. నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ పామ్ కింద 100 హెక్టార్లు భౌతిక లక్ష్యంగా నిర్దేశించబడి ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగినది. మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రాంలో భాగంగా 2024-25 సంవత్సరములకు గాను 222 మంది రైతులకు 206.96 హెక్టార్ విస్తీర్ణం రిజిస్ట్రేషన్ చేయబడి ఇప్పటి వరకు 69 మంది రైతులకు 55.67 హెక్టార్ల విస్తీర్ణంలో 26.03 లక్షల రూపాయలు
విలువ గల డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాలు ఏర్పాటు చేయుటకు అనుమతులు మంజూరు చేయడమైనది. పశు సంవర్ధన శాఖ పాడి రైతులకు అండగా జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా 1,42,540 పాడి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది.